మహాలక్ష్మి స్కీమ్ కింద 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే గ్యాస్ సిలిండర్ ఎంత ఉన్నా కాంగ్రెస్ సర్కార్ మాత్రం 500 రూపాయలకి ఇస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం 2 గ్యారెంటీలలో అమలుతో 40 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్ని సిలిండర్లు అయితే ఉపయోగించారో అంత మేరకు ప్రతి సంవత్సరం అన్ని సిలిండర్లు మన ప్రభుత్వం 500 రూపాయలకి ఇచ్చే కార్యక్రమం ఈ రోజు మొదలు పెడుతుందని చెప్పి ఈ కార్యక్రమం 40 లక్షల కుటుంబాలకి మరి ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం బెనిఫిషియరీస్ లిస్టు మరి ఇప్పుడున్న లిస్ట్ తో సహా ముందు కూడా తెల్ల కార్డు ఉన్న వాళ్ళు, ఎల్పిజి కలెక్షన్ ఉండి ఏ కారణంగా మిస్ అయిన వాళ్ళు వాళ్ళకు కూడా అర్హత కల్పిస్తామని చెప్పి ఈ సభాముఖంగా మరి విలేకరులందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీస్ కి ఇచ్చి మరి వాళ్ళ ద్వారా కన్స్యూమర్స్ కి, బెనిఫిషియరీస్ కి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళ అకౌంట్ లో వేయడం జరుగుతుంది. మన ప్రభుత్వం ఇది నేరుగా ఏ విధంగా మరి ఈ సిస్టమ్ ని కొంత ఇంకా సవరించి మరి ముందు నేరుగా గ్యాస్ సిలిండరు కస్టమర్ కి, కన్స్యూమర్ కి ఇచ్చినప్పుడు కేవలం 500 రూపాయలు కట్టే విధమైన ఒక ఆలోచన, ఒక ప్రక్రియ మొదలు పెట్టాం. ముందు కూడా ఆ సిస్టమ్ తీసుకొస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి ప్రత్యేకంగా విలేకరు మిత్రులారా, మీరు అడిగిన ప్రశ్నకి మొన్న నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు. ఒకటి, మరి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మరి వైట్ కార్డ్ హోల్డర్స్ ఉండడం తప్పనిసరి. అదే విధంగా ఇప్పుడు బెనిఫిషరీస్ లిస్ట్ లో లేకున్నా తెల్ల కార్డు ఉండి, ఎల్పిజి కనెక్షన్ ఉండి ఏ కారణంగా మిస్ అయినా తప్పనిసరిగా వాళ్ళని కూడా